నిజామాబాద్ జిల్లా మెండోర మండలం పోచంపాడులో గల శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్ను శనివారం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు, మైనింగ్ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తదితరులు జిల్లా ఉన్నతాధికారులతో కలిసి సందర్శించారు. ఏకతాటిగా కురిసిన భారీ వర్షంతో ఎగువ ప్రాంతం నుండి ప్రాజెక్టులోనికి వచ్చి చేరుతున్న వరద ప్రవాహాన్ని ఇన్ఫ్లో పరిశీలించారు. రిజర్వాయర్లో నీటి మట్టాన్ని పరిశీలించి ప్రాజెక్టుకు చెందిన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎగువన గల గైక్వాడ్, విష్ణుపురి ప్రాజెక్టులు, బలెగాం, బాబ్లీ బ్యారేజీలతో పాటు కడెం తదితర ప్రాజెక్టుల మిగులు జలాలు గోదావరి ద్వారా వచ్చి చేరుతుండటంతో ఎస్ఆర్ఎస్పీలో నీటి మట్టం పెరిగిందని అధికారులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. ఎప్పటికప్పుడు వర్షాలు నిలిచినా మరో 48 గంటల వరకు వరద నీరు ఇన్ఫ్లో రూపంలో వస్తోందని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఆర్ఎస్పీ పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఎగువ ప్రాంతాల నుండి శనివారం మధ్యాహ్నం సమయానికి 85,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందన్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వలను బట్టి ఆయకట్టు పంటకు ఏ మేరకు నీటిని విడుదల చేయాలని అన్న విషయమై 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 2019లో నిర్మించిన మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీలు మాత్రం 2022 నాటికే కూలిపోయాయని కుమార్ ఆక్షేపించారు. వీటి అవసరం లేకుండానే ఎల్లంపల్లి రిజర్వాయర్లోనికి 20 టీఎంసీల నీరు వచ్చి చేరిందని అన్నారు. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీల విషయంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. పై బ్యారేజీలో నీటిని నిల్వ చేసే పరిస్థితి లేదని నిపుణులు చెబుతున్నారని, అన్ని విషయాలను శాస్త్రీయంగా, సాంకేతికపరంగా సమగ్ర పరిశీలన జరిపి మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ బ్యారేజీల విషయంలో తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇటీవల ఢిల్లీలో అత్యున్నత స్థాయిలో జరిగిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, కేంద్ర జల సంఘం సమావేశాల్లోనూ ఏకీభవించడం జరిగిందని మంత్రి తెలిపారు. ఇదే ఫ్లో ఇది మనకి ఓవరాల్ 36 మెగావాట్స్ జనరేట్ చేస్తున్నాం. అది కూడా మనం ఏంటంటే 8,000 క్యూసెక్స్ వాళ్ళకి ఇస్తాం. ఇది ఏంటంటే మనం 40,000 వస్తుంది. దాని మీద బాలేగా ఉంది సార్. అది ఇప్పుడు వాళ్ళు క్లోజ్ చేశారు టైమింగ్. అంటే బెనిఫిట్స్ ఇవన్నీ స్టేజ్ టు బెనిఫిట్ డిస్ట్రిక్ట్ సార్. So now what is your go back to the list? What is your anticipation about for stage 2? శ్రీధర్ బాబు గారు, గౌరవ మైనింగ్ మినిస్టర్ వివేక్ వెంకటస్వామి గారు, కార్మిక శాఖ మంత్రులు వివేక్ వెంకటస్వామి గారు, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారు, డిసిసి ప్రెసిడెంట్ నాగేష్, మరి బాలకొండ కాంటెస్టెడ్ క్యాండిడేట్ సునీల్, ఠాహిర్ బాయ్, మరి సిఆర్ రావు, అందరూ చాలా నది మీద ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టు,
అదేవిధంగా ఎల్లంపల్లి రిజర్వాయర్ పరిశీలన చేసి మరి ఇన్ఫ్లోస్ ఎంత ఉన్నాయి, నీళ్ళు ఎంత ఉన్నాయి రిజర్వాయర్లా, మరి ఈ వారం 10 రోజుల్లో వచ్చే నెలలో మరి నీళ్ళు వచ్చే అవకాశం ఉంది, ఇన్ఫ్లో ఎంత వచ్చే అవకాశం ఉంది, ఎన్ని ఎకరాల ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వగలుగుతాం, ఇవన్నీ అంశాలపై మేము ఒకసారి ఆన్ ద గ్రౌండ్ పరిశీలన చేయడానికి ఈరోజు ఎస్ఆర్ఎస్పి, కడెం అండ్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్స్ పరిశీలన కోసం మేము రావడం జరిగింది. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు అది మన తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం. 1963లో భారత మొదటి ప్రధాని, భారతదేశం జాతి నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఇక్కడ ఫౌండేషన్స్ వేసిన విషయం కూడా మనందరికీ తెలుసు. ఈ ప్రాజెక్టు 1970లో నీళ్లు మొదటిసారి ఆపడం మొదలుపెట్టిండ్రు. అంటే సుమారు 56 ఏళ్ల నుంచి ఈ యొక్క నీళ్లు ఆపుతున్నాయి. అట్లా అదేవిధంగా ఇక్కడ ఒక 36 మెగావాట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఒరిజినల్ ఈ స్టోరేజ్ కెపాసిటీ 112 టీఎంసీలు. సిల్టేషన్ అండ్ సెడిమెంటేషన్ వల్ల క్రమక్రమంగా అది 80 టీఎంసీలకు తగ్గింది. అయితే మా ప్రభుత్వం యొక్క మొదటి లక్ష్యం ఏ విధంగా ఒరిజినల్ స్టోరేజ్ కెపాసిటీ రెస్టోర్ చేయాలనో మరి ఈ సబ్జెక్ట్లో మరి భారత ప్రభుత్వంలో, కేంద్రంలో, అదేవిధంగా ఎవరు ఎక్స్పర్ట్స్ అయి ఉంటే ఏ విధంగా ముందుకు పోవాలనే విషయంని పరిశీలిస్తున్నాం. అతి త్వరలో నిర్ణయం తీసుకుంటాం. మరి ఈరోజు మేము పరిశీలన చేసిన దాంట్లో నీళ్లు పోయిన 3 సంవత్సరాల కంటే ఇదే రోజు ఎస్ఆర్ఎస్పిలో కూడా నీళ్లు తక్కువ ఉన్నాయి. ఈరోజు లెవెల్స్లో 26 టీఎంసీలు ఉన్నాయి. పోయిన సంవత్సరం ఇదే రోజు 38 టీఎంసీలు ఉన్నాయి. సరే, ఆ వాతావరణ శాఖ ఐఎండి వాళ్ళతో మాట్లాడి ఇన్ఫ్లోస్ ఎన్ని ఉంటాయో చూసుకొని ఆ తర్వాత ఎంత ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వగలుగుతామో ఒక స్పష్టమైన ప్రకటన మరి ఒక 2-3 రోజులు ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఏది రైతులకు మేలైతే ఆ విధంగానే ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. కానీ అంటే దక్షిణ తెలంగాణలో ఇంకా డ్రాట్ పరిస్థితి ఉంది. దక్షిణ తెలంగాణకు ప్రత్యామ్నాయం చెప్పగలదు. దక్షిణ తెలంగాణలో వాచ్ చేద్దాము. ఇప్పుడు శ్రీశైలం ఈరోజు రేపట్లో నిండి నాగార్జున సాగర్కి నీళ్ళు వచ్చే అవకాశం అవపడుతున్నది. అది ఒక 3-4 రోజుల్లో కూడా అక్కడ కూడా పరిస్థితి క్లారిటీ వస్తుందని చెప్పి మనం చూస్తాం. ఏదైతే చెప్పినారో ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇప్పుడు కాకా వెంకటస్వామి గారు ప్రాణాయిత చేవెళ్ళ అని చెప్పి ఎల్లంపల్లి లింక్లో ఉండేది. ఇప్పుడు మొన్న టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఇదే ప్రచారం చేస్తారు. మీరు బ్యారేజెస్ లేకుండా కూడా పంపులు నడిపియండి, కన్నెపల్లి పంపులు. నిజంగానే పంపులు నడిపించగలిగితే బ్యారేజీలు ఎందుకు కట్టినారు? అదొక ప్రశ్న. సెకండ్ ప్రశ్న, నిజంగానే అప్పుడు పంపు చేసినుంటే నీళ్ళు 4 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పుడు 60 టీఎంసీ నీళ్లు పంపు చేసినారు. పంపు చేసి ఎల్లంపల్లికి నీళ్లు తీసుకురావడం జరిగింది. కానీ పైనుంచి గ్రావిటీతో నుంచి నీళ్ళు వచ్చినప్పుడు ఆ 60 టీఎంసీ నీళ్లు కూడా వాళ్ళు గేట్స్ ఓపెన్ చేసి వృధా చేయడం జరిగింది. 3,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలు అప్పుడు ఆ రోజులలో టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది. ఇప్పుడు మళ్ళొక్కసారి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వలన వారి ఈ ఖర్చు ఎవరు పెడతారు? ఇది కూడా ప్రజలపైన భారం పడేది. సో ఈ అవగాహన లేని కేటీఆర్, హరీష్ రావు వీరు కేవలము కాంగ్రెస్ పైన బురద జల్లడానికి మేము చేస్తున్న టెస్టింగ్ కానీ ఏదైతే ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసినామో ఇది రైట్ అని సమర్థించిండ్రు. దాని ప్రకారమే ముందుకు పోతాము. ఇప్పుడు 3 బ్యారేజెస్ కూడా 3 ఏళ్లలో కూలిపోయేటట్టు కట్టి ఇంత నిసుగుగా మాట్లాడడం యావత్ తెలంగాణ ప్రజని గమనించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను.